నిజంగా. ఎందుకంటే బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి మన పెమ్మలో. వర్క్ చేసినప్పుడు కానివ్వండి, వర్క్ అయిపోయిన తర్వాత కానివ్వండి, ఆ చేసే క్యారెక్టర్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని సీన్స్లో అయితే నిజంగా ఏడ్చాం, కొన్ని సీన్స్లో నిజంగా నవ్వాం. ఇట్స్ లైక్ అదొక డిఫరెంట్ వరల్డ్. పెమ్ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్ బేసికల్లీ. అసలు అంటే రెగ్యులర్ సీరియల్లా కాకుండా మనం ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసి దాంట్లో బతికాం, ఒక మాన్యాలో బతికాం. అది నిజంగా మీరు అందరూ అన్నట్టు ఒక ఎమోషన్. అది మీకు నాకు ఆ సీరియల్కి ఉన్న ఎమోషన్ అనమాట. విరాటపాలెం మూవీ సూపర్ సార్, థ్యాంక్ యూ. 1600+ చాలు సార్. యా, గుడ్, దట్ ఈస్ పాజిటివిటీ. సుజాత మిస్ వారు సార్, డోంట్ మిస్ మీ. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లా. ఇప్పుడన్నీ జయం ఫ్యాన్లకు వస్తున్నాయి. జయం జయం జయం. ఇంకా Sriram Kiran, great fan. We understand your situation. Yeah, thank you so much. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా చేయం. కృపా హేమావతి, ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏం హెల్ప్ చేయాలో మీరు చెప్పట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ సార్. వాట్ ఈస్ దట్? ఏం హెల్ప్ కావాలి మీకు? అది కదా చెప్పాలి. కొంతమందిని తిడుతున్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ కన్నా మన పని ఇంపార్టెంట్ కాదు. అది ఎవరికైనా కానివ్వండి. ఫస్ట్ వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, దాని తర్వాతే వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారా ఉండరా, వాళ్ళు వెళ్ళిపోతారా వస్తారా అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని మనం ఎవ్వరం ఫోర్స్ చేయలేం. వాళ్ళు వర్క్ చేసిన అన్ని రోజులు వర్క్ చేశారు, వెళ్ళిపోయారు, లీవ్ ఇట్. వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళు మనం ఒక మాట అనడం కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. అయిపోయింది. వాళ్ళకి మనకు ఎంతవరకు ఆ ప్రాజెక్ట్తో సంబంధం అంతవరకు ఉన్నాయి. కాబట్టి అదే చెప్తున్నా, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు చెప్పాను అనుకో, అంటే ఇంటర్నల్ థింగ్స్ అవన్నీ మీకు అర్థం కాదు. నేను చెప్పాను అనుకో ఎలా ఉంటుందంటే, నేను ఒకరిని బ్లేమ్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, బికాస్ దానివల్ల యూజ్ లేదు మనకి. అది మనం చెప్పుకోవడం వల్ల అదేం జరగదు. ఒకరిని ఇబ్బంది పెట్టడం తప్పితే దానివల్ల మనం ఏమి గెయిన్ అవ్వం. కాబట్టి ఓకే, జస్ట్ ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. అవి కనుక మనం మైండ్లో పెట్టుకుంటాం, మన మైండ్ పాడైపోతుంది. సో మీరు పీస్ఫుల్గా ఉండండి. నేను అందుకే చెప్తాను, మనం ఎంత ఓన్ చేసుకోవాలో అంతే ఓన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ ఓన్ చేసుకుంటే ఒక మనిషిని మనం ఎక్కువ ప్రేమించినా ఇబ్బందే, ఎక్కువ ద్వేషించినా ఇబ్బందే. కాబట్టి ఆ లిమిట్ అనేది పెట్టుకున్నాం అనుకో, మీరు కంఫర్ట్గా ఉంటారు, అవతల వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటాం. అన్వాంటెడ్ థింగ్స్ క్యారీ చేయొద్దు దయచేసి. చూస్తాను ఆవిడ ఏమి హెల్ప్ అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ హెల్ప్ చెప్పట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ సార్ అంటున్నారు. చందన, పెమ్ డోంట్ ఎండ్, కంటిన్యూ పార్ట్ 2. జయం పార్ట్ 2 అనుకోండి. తిడతారేమో నన్ను అలా అంటే ఇప్పుడు. మీరు ఆల్వేజ్ విత్ యూ. థ్యాంక్ యూ. ఆర్యన్ మిస్ అవుతాను, నేనే మిస్ అవుతున్నాను ఆర్యన్. మీరు మిస్ అవ్వడం అంటే అది ఒక లైక్ నాకు ఒక రీబర్త్ లాగా అనమాట ఆర్యవర్ధన్ క్యారెక్టర్. ఆ ఆర్యవర్ధన్ అనే పేరులో నాకు వైబ్ ఉంటుంది, ఆ గెటప్లో ఒక వైబ్ ఉంటుంది. ఆ సూట్ వేయంగానే తెలియకుండా ఆర్యవర్ధన్ వచ్చి ఒంటి మీద నిలబడతాడనమాట. ఏమాత్రం కొంచెం అటు ఇటైనా ఇది కాదు ఆర్యవర్ధన్ ఇలా ఉంటాడని ఆ వేసుకునే డ్రెస్ చెప్తుంది అనమాట.
అదంతా ఇంజెక్ట్ అయిపోయింది మన బాడీలో. మన ఇదని దా సూర్యతేజ యాదగిరి సార్ వచ్చిండు. జేమ్ సీరియల్లో సాంగ్ లేదు, చేయలేదు. అది టైం లేదు. బేసిక్ చేద్దాం అనుకున్నాము, ప్యాలెస్లో ప్లాన్ చేసాము కానీ టైం లేక చేయలేదు. సో దట్ అవ్వలేదు. కాబట్టి మీకు సాంగ్ చూస్తాం, ఏదైనా మధ్యలో ఎక్కడైనా టైం దొరికితే అప్పుడు ఏదైనా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సాంగ్స్ వేయడం లేదు కదా. లాస్ట్ పెమ్ సాంగ్ తర్వాత ఎవరు సాంగ్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. సో దట్ శ్రీ బాగున్నారు సార్. బాగున్నాను, మీరు బాగున్నారా? సో వర్ష మ్యామ్ ఎందుకు రాలేదు? అదే ఇంతసేపు చెప్పింది. ఎందుకు రాలేదంటే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో యాక్ట్ చేయొద్దన్నారు, అందుకని రాలేదు. మొగుడు ఇంపార్టెంటా, సీరియల్ ఇంపార్టెంటా చెప్పండి? వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. మన కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని అడగగలమా? తప్పు కదా అది. ఇంకొక 1 year ఉంటుంది, మొగుడిని వదిలేస్తే కష్టం కదా, అందుకు రాలా. అందుకంటున్నాను, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఏమి ఇబ్బందులు మనకు తెలియదు. ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు. వాళ్ళు వస్తే మనం పని చేస్తాం, వాళ్ళు రాలేదు అంటే మనం ఏమి చేయలేం. అదే జరిగింది. వేర్ ఆర్ యూ సార్? ఐ మీన్ ఆఫీస్. యాక్చువల్గా ఏంటంటే స్క్రిప్ట్ రాసుకుంటూ కూర్చున్నా, మర్చిపోయాను అందుకనే. సో ఆఫీస్ చూస్తే ఎలా ఉన్నాయి, గందరగోళంగా ఉంది. చాలా వర్క్ కూడా హెక్టిక్ ఉంది, టెన్షన్ నడుస్తుంది. 14th టైం లేదు, బయట వర్షాలు పడుతున్నాయి, అవుట్డోర్ షూట్స్ ఉన్నాయి. సో టోటల్ క్లమ్జీగా ఉందన్నమాట. పెమ్ పార్ట్ 2 హుషారాలు. ట్రై చేద్దాం. మంచి కథ మీరు రాయండి ఈసారి. నాకు అన్ని ఎపిసోడ్ కథ మీరు పంపించేసేయండి, ఎపిసోడ్ బై ఎపిసోడ్. అప్పుడు మనం చేద్దాం పెమ్ 2 అని చెప్పేసి. అది ఎలా ప్లాన్ చేయాలనేది మీరు ఆలోచించి నాకు పంపించండి. సో ఇంకేంటి విషయాలు? సో పేరున ప్రతి ఒక్కరికి, పెమ్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే అఫ్కోర్స్ థ్యాంక్ యూ అని చెప్పి చిన్న మాటే కావచ్చు, కానీ మీరందరూ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు. ఒక డైలాగ్ చెప్పినట్టు మీ అందరి గుండె చెప్పడం ఆర్యతను ఒక్కడికే వినిపిస్తుంది. అది ఎప్పుడూను ఆ కనెక్ట్ ఎప్పుడు పోదు, డెఫినెట్గా ఉంటుంది. అంటిల్ ఇంకొక మంచి సీరియల్ వచ్చి మీరు డైవర్ట్ అయ్యేంత వరకు. అప్పుడు ఇంకొక ఎవరో వర్ధన వస్తాడు, అప్పుడు మీరు అటు వెళ్ళిపోతారు. సో గుర్తున్నంత వరకు ఆ క్యారెక్టర్ అలాగ ఉంటుంది. చూద్దాం అది ఎలాగా ఎన్ని రోజులు మనకు గుర్తుంటుంది. ఎలాంటి కథ కానివ్వండి, అలాంటి క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, అలాంటి క్యారెక్టర్ అంటే అది సెట్ ఆఫ్ థింగ్స్ అంటాం కదా. అలాగా ఆ ప్రేమంత మొదలడానికి ప్రతి క్యారెక్టర్ ఒక సంపత్ క్యారెక్టర్ దగ్గర నుంచి కూడా అదంతా బాగా సెట్ అయిందనమాట. అది ఏ ఒక్క క్యారెక్టర్ అది ఫిట్ కాలేదు, ఇది సూటబుల్ కాదనేటట్టుగా లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అలాగ ఫిట్ అయిపోయినాయి అది. సో అలాగే ఎప్పుడంటే చాలా రేర్ కాంబినేషన్స్ జరుగుతాయి, చాలా రేర్గా జరుగుతుంది అనమాట. ఒక సీరియల్కి అంత అద్భుతంగా జరగటం, అలాగే అంత అద్భుతంగా ఓ డైరెక్టర్ డైరెక్ట్ చేయటం, లొకేషన్స్ కూడా అంత అద్భుతంగా సెట్ కావడం. ప్రతి లొకేషన్ చూడండి, ఒక పెద్దమ్మాయి బస్తీ తీసుకోండి, ఆర్య ఇల్లు తీసుకోండి, ఆర్య ఆఫీస్ తీసుకోండి, అంటే ప్రతిదీ అంత ఎఫర్ట్ పెట్టి చేసి. అప్పుడు కూడా ఛాంబర్ ఒక చోట నేను నా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంటూ బ్యాంకెట్ హాల్ ఉంటే అందులో సెట్ వేశాను ఛాంబర్ని. ఆఫ్టర్ దట్ పెద్దమ్మ బస్తీ అదంతా ఒక పాత పడిపోయిన ఇది ఉంటే దాన్ని అంతా కరెక్ట్ చేసి దాన్ని అంతా మాడిఫై చేసి సెట్ చేసాం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే
అలా కలిసి వచ్చింది. ఆ కంటెంట్కి, ఆ సెట్స్కి, ఆ క్యారెక్టరైజేషన్స్, ఏ క్యారెక్టర్ కూడా ఇది రాంగ్ అనేది ఉండదు మీకు. ప్రతి క్యారెక్టర్ యాప్ట్ అనమాట. అంటే అవి లైక్ క్యారెక్టర్స్ కావు, అది నిజ జీవితంలో మనకు ఎదురయ్యే పర్సన్స్లా ఉంటారు. అంత అద్భుతంగా సెట్ అయింది. అలా ప్రతి సీరియల్కి సెట్ అవ్వడం అనేది చాలా కష్టం. అలా సెట్ అయితే అది ఒక ప్రేమంత మాత్రం అంతే. అందుకనన్నా ఆర్యవర్ధన్ మళ్ళీ పుట్టడు, దట్స్ ఇట్. ఒకే ఆర్యవర్ధన్ ఒకేసారి పుడతాడు అంతే. మొన్న అందరూ వచ్చి చాలామంది ఈ మధ్యకాలంలో మీట్ అయ్యారు నన్ను, మన లొకేషన్స్ వచ్చి. అందరూ అక్కడ బెంగళూరు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. సో సరే, మీకు తెలుస్తుంది, నేను చెప్పక్కలేదు నన్ను ఎవరెవరు మీట్ అయ్యారు అనేది. మీకు బాగా తెలుస్తుంది నాకన్నా. నేను ఏదో వర్క్ టెన్షన్లో ఉండే హాయ్ బై చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు పాపం వాళ్ళు. కాబట్టి మీకు పోస్టులు వచ్చేస్తాయి కాబట్టి మీకు అందరూ ఎవరెవరు వెళ్ళారు మీ గ్రూప్స్లో మీకు అంతా తెలిసిపోతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ, డోంట్ వరీ గైస్. నేను కేవలం మీ అందరూ కొంచెం లోలో ఉన్నారని చెప్పి లైవ్ చేస్తున్నాను. లైవ్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు నాకు. బేసిక్గా చాలా హెక్టిక్ వర్క్ ఉంది. రేపు వర్కే అంటే డైలాగ్ వెర్షన్ అది మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ అందుకని ఏంటంటే నాకు టెన్షన్ పెరిగెడతాను. రేపు షూటింగ్ ఉంది, సీన్ పేపర్లు లేవు, సీన్స్ రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్నాను. వెయిటింగ్ ఫర్ జేఎం ప్రోమో సార్. ఓకే, జేఎం ప్రోమో మీకు కిక్ ఇస్తుంది డెఫినెట్గా. నేను నైట్ అప్లోడ్ చేస్తాను మీకోసం. సెపరేట్గా ఒక జేఎం ప్రోమో చేస్తాను. కేవలం పెమ్మ ఫ్యాన్స్ కోసమే నేను జేఎం ఒక సెపరేట్ మా తరపు నుంచి చేసాం. అది మీకు అప్లోడ్ చేస్తా, వీలైతే ఈరోజు నైట్కి అప్లోడ్ చేస్తా. ఆ పని కూడా పక్కన ప్యారల్గా జరుగుతుంది. ఒక అడుగు అటు వెళ్తున్నాను, ఒక అడుగు ఇటు వస్తున్నాను. సో అటు ఇటు అంటే మల్టీ టాస్క్ చేస్తున్నాను అనమాట. వెయిటింగ్ ఫర్ రుద్ర లవ్ స్టోరీ అని మీకు చెప్పారా? మీరు రాసేయండి ఒక కథ. ఓకే, నైస్. అదే ఇప్పుడు నా భయం ఏంటంటే ప్రేమంత మధురంలో ప్రతిదీ చేసేసాం. కొత్తగా చేయడానికి ఏంటంటే ఒక శంకర్ క్యారెక్టర్ వచ్చి ఒక ఎంటర్టైనర్గా చేశాను. ప్రేమంత మధురంలో ఒక బిజినెస్ మ్యాన్, ఒక మెచ్యూర్డ్ పర్సన్, క్యాలిక్యులేటివ్గా ఎంత మాట్లాడాలి, ఏ మాట కళ్ళతో మాట్లాడాలి, ఏ మాట నోటితో మాట్లాడాలి, అట్లా అదొక ఫిక్స్ అయిపోయింది. సో శంకర్ వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ మనం కంట్రోల్ లేని, బ్రేక్ లేని వెహికల్ లాగా వాడి క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్లు చేసేసాం. అందులో ఒక పెయిన్ చూపించేసాం, ఒక లవర్ని చూపించేసాం, అన్నీ చూపించేసాం. ఇప్పుడు మళ్ళీ నేను చేయాలంటే కొత్తగా అనిపించాలంటే మీ అందరికి నేను ఏదో ట్రై చేయాలి. సో దానికోసం కష్టపడుతున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సీడ్ అవుతాను అనేది నాకు తెలీదు. అది మీరు చెప్పాలి టెలికాస్ట్ అయిన తర్వాత. ఎందుకంటే ఎక్కడ ఆ ఫీలింగ్ రాకూడదు. ఆర్యవర్ధన్లా ఉన్నాడని కానీ, శంకర్లా ఉన్నాడని కానీ. అగైన్ మళ్ళీ రుద్ర కనపడాలి మీకు. ఆ రుద్ర కనపడడానికి నాకు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అదే ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తుంటే ఈజీ, వాళ్ళు ఫస్ట్ టైం చెప్పారు. మోరోవర్ ఏంటంటే 5.5 years చూసేశారు కాబట్టి కొత్తగా అనిపించదు. ఎందుకంటే మనం ఏం చేసినా ఆ రెజంబ్లెన్స్ వచ్చేస్తూ ఉంటుంది, రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేసేయాలి. దానికి ఏం చేయాలి అంటే ప్రతి ఎక్స్ప్రెషన్ దగ్గర మనం కొత్తగా చూపించాలి. దానికోసం ఏంటంటే కొంచెం మీ నంబరు జేఎం షూటింగ్కి నేను వెళ్ళడానికి భయపడ్డా. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. నా వర్క్ అయితే ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాం. బాక్సింగ్తో మొదలు పెట్టాం. నేను అది పోస్ట్పోన్ చేసుకుంటానే వచ్చాను. ఎందుకంటే ఏం చేయాలి నాకు ఎక్కట్లా మైండ్కి. ఆ క్యారెక్టర్ని ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి. ఈవెన్ వెంకట్ కూడా అదే అడిగాను, ఏంటి అలా చేద్దంటే అదే అన్న ఏం చేయాలో తెలియట్లేదు, టెన్షన్గా ఉంది నాకును అని. చాలా చూసాం కానీ ఇది ఎక్కడ మాకు కనెక్ట్ కావట్లా, ఎలా పట్టుకోవాలి ఈ క్యారెక్టర్ని అనేది. సో దట్ ఏంటంటే మీ ఇద్దరం ఒక పాయింట్లో ఫస్ట్ బాక్సింగ్ సీన్ చేద్దాం, చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం. బట్ దానికి ముందు ఏమైందంటే ఒక చోట వర్క్లో ముందు ఒక సీన్ చేయాల్సి వచ్చింది. సరే అన్న ఏం చేస్తాం, ఇంక మనకు టైం లేదు, చేసేద్దాం అనుకుని సరే సాయంత్రం అది నైట్ ఎఫెక్ట్ సీను 6 గంటలకు వచ్చేసాను అన్నాడు. సరే అన్న ఎక్కడో మనసుకి కనెక్ట్ కావట్లేదు, తెలియని ఒక అన్కంఫర్టబిలిటీ అనమాట. చాలా అన్కంఫర్ట్గా ఉంది. ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ నేను
వాడికి ఫోన్ చేసాం మళ్ళీ 5 o'clock ఏమో, లేదురా సీన్ పక్కన పెట్టేసే. అదేంటి అన్నాడు, లేదు కనెక్ట్ కావట్లేదు నాకు అంటే, నాకు అంతే ఉందన్నా, నేను హాఫ్గానే ఉన్నాను, సెంటర్డ్గా లేను అంటే, అందుకనే నాకు అలా అనిపించింది, వద్దు మనం అనుకున్నట్టుగానే బాక్సింగ్ సీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ అనుకున్నాం. సో దట్ అలాగా చాలా పోస్ట్పోన్ చేసుకుంటూ మొత్తం హీరోయిన్ వర్క్నే పెట్టుకుని ఆ అమ్మాయి మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళాం బిగినింగ్ అంతా. సో ఆ తర్వాత బాక్సింగ్ సీన్ చేసిన తర్వాత అప్పుడు తనకి కానీ నాకు కానీ కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మయ్య లేదు మనం అనుకున్నది కరెక్ట్, ఇక్కడ నుంచే మన క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు దొరికిందని చెప్పేసి ఆ రోజు నుంచి కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. న్యూ సీరియల్ రిలీజ్ డేట్ 14th of July, 8 PM on Z. Okay. నెక్స్ట్ జయం మోర్ సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా చాలా మాట్లాడాలి అనుకున్నాను, అసలు నేను మర్చిపోయేసరికి మొత్తం డిలీట్ అయిపోయింది మైండ్లోంచి. సో నాతో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, అలాగే పెమ్మను సపోర్ట్ చేసిన మీ అందరికీ, ఇది పెమ్ బయటకు రావడానికి లేదా ఇంత సపోర్ట్ చేసిన ఆ కథ నాకు సపోర్ట్ చేసిన జీకి, మా జీ టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సీ యూ గైస్. మళ్ళీ టైం చూసుకుని నేను మళ్ళీ లైవ్కి వస్తాను. టేక్ కేర్, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, లవ్ యూ గైస్, లవ్ యూ, టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ ఎప్పుడైనా చేస్తే తెలుస్తూ ఉంటుంది మనకి, లైవ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి కూడా తెలియట్లేదు. ఓకే.